వాటికి కోపం ఎక్కువ, కొమ్ములు కూడా చాలా షార్ప్గా ఉంటాయి. సైజ్ చూస్తే కొండలా ఉంటాయి. మన ఊర్లలో చూసే ఆవుల కంటే ఈ జాతి ఎద్దుల బరువు అక్షరాల 1.5 రెట్లు ఎక్కువ ఉంటుంది. కండలు చూస్తే ఇంటర్నేషనల్ బాడీ బిల్డర్స్ లాగా ప్యాక్ చేసి ఉంటాయి. ఇంతకీ మనం మాట్లాడుకునేది వేటి గురించో అర్థమైందా? అవునండి, ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ అండ్ బిగ్గెస్ట్ బుల్స్ ఎద్దుల గురించి. ఈరోజు ఈ వీడియోలో ప్రపంచంలోనే అత్యంత భారీ సైజ్ ఉన్న టాప్ 10 ఎద్దుల గురించి మాట్లాడుకోబోతున్నాం. అందులో నంబర్ 1 ప్లేస్లో ఉన్న ఎద్దును చూస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వడం గ్యారంటీ. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూసేయండి. ఇక లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం పదండి. అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి. బ్రాహ్మణ్ బుల్. ఈ ఎద్దును చూస్తే ఒంటికి ఆవుకి క్రాస్ బ్రీడింగ్ చేస్తారనే డౌట్ వస్తుంది. ఎందుకంటే దీని వీపుపై ఒంటిలా కనిపించే పెద్ద మోపురం ఉంటుంది. అయితే ఇది మన ఇండియాకు చెందిన పశువుల జాతి. కానీ 1854 1926 మధ్య భారతదేశం నుంచి తీసుకువెళ్లిన పశువులతో సెలెక్టివ్ బ్రీడింగ్ చేసి అమెరికాలో అమెరికన్ బ్రాహ్మణ్ జాతిని అభివృద్ధి చేశారు. ఈ జాతి ఆడ ఆవులు 1400 పౌండ్లు అంటే 635 కేజీల వరకు, మగ ఎద్దులు 2200 పౌండ్లు అంటే దాదాపు 1000 కేజీల వరకు బరువు పెరుగుతాయి. వీటి మోపురంలో కొవ్వు నిల్వ ఉండడం, అలాగే వదులైన చర్మం ఉండడం వల్ల తీవ్రమైన వేడిని కూడా ఇవి తట్టుకుంటాయి. పైగా ఈగలు, దోమల వంటి పరాన్న జీవుల ఇబ్బంది కూడా వీటికి తక్కువగా ఉండటంతో ప్రపంచంలోని వేడి ప్రాంతాల్లో విస్తృతంగా పెంచుతున్నారు. ఇక బెల్జియన్ బ్లూ. ఇక స్టేజ్ మీదకు వస్తోంది బెల్జియన్ బ్లూ. ఇవి మన లిస్ట్లో అత్యంత బరువైన జాతి కాకపోయినా కండల విషయానికి వస్తే మాత్రం వీటికి సాటి ఏది లేదు. రైతులు స్టెరాయిడ్స్ ఇచ్చి పెంచారేమో అని అనిపిస్తుంది, కానీ అదంతా కాదు. డబుల్ మస్లింగ్ అనే సహజ జన్యు మార్పు వల్ల వీటికి అసాధారణంగా భారీ కండరాలు వస్తాయి. అందుకే పక్క బాడీ బిల్డర్ లాగా కనిపిస్తాయి. పెద్ద మగ ఎద్దులు 2750 పౌండ్లు అంటే సుమారు 1250 కేజీల వరకు బరువు పెరుగుతాయి. అయితే ఈ జన్యు మార్పు వల్ల దూడలు చాలా పెద్దగా పుట్టడంతో సహజ ప్రసవం కష్టమై చాలా సందర్భాల్లో సి సెక్షన్ చేయాల్సి వస్తుంది. ఏదేమైనా ఈ కండల పిడుగుల లుక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే. సిబి బగ్నారీ. ఇక్కడ మనకు కనిపించేది పాకిస్తాన్కు చెందిన సిబి బగ్నారీ. ఇది కూడా మోపురం ఉన్న జాతి, కానీ దీని భారీ శరీరాకారం చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. పెద్ద మగ ఎద్దులు 2600 నుంచి 3300 పౌండ్లు అంటే సుమారు 1200 నుంచి 1500 కేజీల వరకు బరువు పెరుగుతాయి. అంటే ఇందాక చూసిన బ్రాహ్మణ్ ఎద్దు కంటే కూడా ఇది 100 కేజీల ఎక్కువ బరువు ఉండొచ్చు. దీని మోపురం మధ్యస్థ పరిమాణంలో ఉన్న మెడ, ఛాతీ, కండరాలు, కొమ్ములు మాత్రం చాలా బలంగా ఉంటాయి. పాకిస్తాన్లో సిబి పట్టణం అలాగే నారీ నది పేర్లు కలిపి దీనికి సిబి బగ్నారీ అనే పేరు వచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద పశువుల జాతుల్లో ఇది కూడా ఒకటి. అయితే దీనికంటే కూడా మరింత భారీగా కనిపించే మరో రాక్షస జాతి కూడా ఉంది. దాని గురించే ఇక తర్వాత చూద్దాం. ఇక తర్వాత జర్మన్ ఆంగూస్. ఈ జర్మన్ ఆంగూస్ కూడా భారీ పశువుల జాతుల్లో ఒకటి. ఆడ ఆవులు 1500 పౌండ్లు అంటే సుమారు 680 కేజీల వరకు బరువు ఉంటే, మగ ఎద్దులు 3000 పౌండ్లు అంటే దాదాపు 1360 కేజీల వరకు పెరుగుతాయి. వీటికి కొమ్ములు ఉండవు. స్వభావం చాలా ప్రశాంతంగా ఉంటుంది. బలమైన శరీర నిర్మాణం, వేగంగా ఎదిగే గుణం వల్ల ఇవి ప్రపంచవ్యాప్తంగా మాంసం ఉత్పత్తికి ఎక్కువగా పెంచే పశువుల జాతుల్లో ఒకటిగా గుర్తింపు పొందాయి. చియానినా. ఇటలీ దేశానికి చెందిన చియానినా ప్రపంచంలోనే అత్యంత బరువైన ఎత్తైన పశువుల జాతి. టస్మనీ ప్రాంతంలో పుట్టిన ఈ జాతి మగ ఎద్దులు దాదాపు 6 అడుగుల 5 అంగుళాల ఎత్తు ఉంటాయి. బరువు చూస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. అక్షరాల 3700 పౌండ్లు అంటే 1700 కేజీలకు పైగా బరువు ఉంటాయి. సింపుల్ గా చెప్పాలంటే ఒక ఫుల్ సైజ్ ఆఫ్రికన్ హిప్పో అంతా బరువు ఉంటుందన్నమాట. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన గట్టిదైన జాతి. 100 ఏళ్లుగా వీటిని బరువు లాగడానికి మాంసం కోసం వాడుతున్నారు. దీని చర్మం ఎంత గట్టిగా ఉంటుందంటే ఎలాంటి పరాన్న జీవులు, పురుగులు దీని జోలికి రాలేవు. పైగా ఇది ఎంతటి ఎండనైనా ఈజీగా తట్టుకుంటుంది. ఇక నెక్స్ట్ రాబోయే జైంట్ ఎద్దుల గురించి చూసే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోను ఇంతవరకు చూస్తుంటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి. అండ్ ముఖ్యంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఈ విధంగా యాక్టివ్లో పెట్టుకోండి.
ఇక ఇండోనేషియన్ సిమెంటల్. మీకు పశువుల గురించి ఐడియా ఉంటే సిమెంటల్ అనే పేరు వినే ఉంటారు. నిజానికి ఇది స్విట్జర్లాండ్ కు చెందిన పాలు మాంసం రెండింటికి పనికొచ్చే డ్యూయల్ పర్పస్ జాతి. మనం సినిమాల్లో చూసే ఎరుపు తెలుపు రంగుల్లో ముద్దుగా ఉంటాయి. వీటికైతే కొమ్ములు ఉండొచ్చు లేకపోవచ్చు. సాధారణంగా ఈ ఎద్దులు 5 అడుగుల ఎత్తు 3000 పౌండ్ల బరువు ఉంటాయి. అంటే దాదాపు 1360 కేజీలు. అయితే కొన్నిసార్లు ప్రకృతి వింతల వల్ల ఇవి అసాధారణ సైజుకి పెరిగిపోతూ ఉంటాయి. అలా ఇండోనేషియాలో ఒక సిమెంటల్ ఎద్దు నమ్మశక్యం కాని సైజుకు పెరిగి వరల్డ్ ఫేమస్ అయిపోయింది. అది తినే తిండి వల్ల లేక అక్కడ ఉండే క్లైమేట్ వల్ల తెలియదు, కానీ అది మాత్రం చూడ్డానికి ఒక రాక్షసుడు లాగా తయారైంది. పార్థెనైసా. ఈ భారీ పశువుల జాతి ఫ్రాన్స్ లోని డ్యూక్ సెవరస్ ప్రాంతానికి చెందినది. ఇది ఫ్రాన్స్ లోని అత్యంత పురాతన పశువుల జాతుల్లో ఒకటి. ఒకప్పుడు వీటిని పొలం పనులు, బరువులు లాగడం, అలాగే పాల కోసం పెంచేవారు. ప్రస్తుతం మాత్రం అత్యుత్తమ నాణ్యత గల మాంసం కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. వీటి మాంసంలో కొవ్వు, కొలెస్ట్రాల్ తక్కువగా ఉండటంతో మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ జాతిలో పూర్తిగా ఎదిగిన మగ ఎద్దులు 2600 పౌండ్లు అంటే దాదాపు 1200 కేజీల వరకు బరువు పెరిగి తమ భారీ శరీరంతో అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. మాంట్ బెలియార్డ్. ఫ్రాన్స్ లోని మాంట్ బెలియార్డ్ అనే ఏరియాలో పుట్టిన ఈ రెడ్ అండ్ వైట్ బ్యూటీస్ ని ఎక్కువగా డైరీ ఫార్మ్స్ లో పెంచుతారు. ఆడ ఆవులు 1500 పౌండ్ల బరువు ఉంటే మగ ఎద్దులు మాత్రం ఏకంగా 2600 పౌండ్లు అంటే సుమారు 1200 కేజీల బరువు ఉంటాయి. ఇందులో ఆడావుల పవర్ ఏంటో తెలుసా? ఒక్కో ఆవు సంవత్సరానికి ఏకంగా 2000 గ్యాలన్లు అంటే దాదాపు 7500 లీటర్ల పాలు ఇస్తుంది. ఈ పాలలో కేసిన్ టైప్ బి అనే ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వల్ల దీనితో చేసే చీజ్ ప్రపంచంలోనే మోస్ట్ కాస్ట్లీ అండ్ టేస్టీగా ఉంటుంది. ఇక మగ ఎద్దులని పొలం పనులకు బరువులు లాగడానికి వాడుతుంటారు. సౌత్ డెవాన్. బ్రిటన్ దేశంలోని అత్యంత పెద్ద పశువుల జాతి ఇది. ఈ సౌత్ డెవాన్ ఎద్దులు నార్మల్ గానే 3500 పౌండ్లు బరువు ఉంటాయన్నమాట. అంటే సుమారు 1587 కేజీలు. ఇవి ఎంత స్ట్రాంగ్ అంటే ఏకంగా 12 సంవత్సరాల పాటు కంటిన్యూస్ గా బరువులు లాగే పనులు చేయగలదు. రోగ నిరోధక శక్తి కూడా దీనికి చాలా ఎక్కువే. వీటిలో ఇంకా హైలైట్ ఏంటంటే ఆడ ఆవులు దాదాపు 15 సంవత్సరాల పాటు కంటిన్యూస్ గా దూడల్ని కనగలవు. పైగా పాలు ఎక్కువగానే ఇస్తాయి. అందుకే వీటిని పెంచడం రైతులకు చాలా ఈజీ. మైన్ ఆంజు. ఇక ఫైనల్ గా అందరి గుండెల్లో రైలు పరిగెత్తించే నంబర్ 1 ప్లేస్ కి వచ్చేసాం. ఫ్రాన్స్ దేశంలోని ఆంజా ప్రాంతానికి చెందిన మైన్ ఆంజు ప్రపంచంలోని బిగ్గెస్ట్ పశువుల జాతి. ఇప్పటి వరకు భూమి మీద రికార్డ్ అయిన అత్యంత బరువైన ఎద్దు ఈ జాతి నుంచే వచ్చింది. దాని పేరు ఫెటాడ్. దీని బరువు వింటే షాక్ అవుతారు. అక్షరాల 4300 పౌండ్లు అంటే దాదాపు 2000 కేజీలు అంటే 2 టన్నులన్నమాట. 2016లో ప్యారిస్ లో జరిగిన ఇంటర్నేషనల్ అగ్రికల్చర్ షోలో అధికారులు దీన్ని అఫీషియల్ గా వెయిట్ మిషన్ మీద పెట్టి కొలిచారు. అప్పటికి దాని వయసు కేవలం 5.5 ఏళ్లే. ఇప్పుడు ఇది ఇంకా బరువు పెరిగి ఉండొచ్చు. ఈ జాతి పశువులు చాలా ఈజీగా కండలు పెంచేసుకుంటాయి. ఫ్రాన్స్ లో చిన్న చిన్న భూములు ఉన్న రైతులు వీటిని పెంచడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఇవి త్వరగా లాభైపోతాయి కాబట్టి అమ్మితే మంచి లాభాలు వస్తాయి. ఈ ఎద్దులకి కోపం కాస్త ఎక్కువే, కానీ ఆవులు మాత్రం చాలా కేరింగ్ గా ఉంటాయి. మరి ఈ టాప్ 10 జైంట్ ఎద్దుల్లో మీకు ఏది బాగా నచ్చింది, ఏది చూసి మీరు బాగా షాక్ అయ్యారో కమెంట్ లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. అండ్ ముఖ్యంగా మీలో ఎంతమంది మీ ఇళ్లలో ఆవులను ఎద్దులను పెంచుకుంటున్నారో కూడా కమెంట్ లో చెప్పండి.